దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరోసారి అర్ధరాత్రి నూతన దినారంభంలో ఈ ప్రార్థన మహాపోరాటంలో మనందరం కలిసి ఈ సోమవారం ఆరంభ ఘడియలో ఇలాగున ప్రార్థించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి నేరుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా ధ్యానించి ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. పాట పాడడానికి అంతగా స్వరం అంతగా అనుకూలంగా లేదు. చేత నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. అటు తరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక మనము దేవుని మందిర గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండి అని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చున, ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకాయనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా, నేను అందులో ప్రవేశింపను అంటిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలు గొప్ప ప్రభువా, మా యేసయ్యా, మా ప్రాణప్రియుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినారంభమున, నూతన సోమవార ప్రారంభమున అర్ధరాత్రి దాటినది. నూతన దినారంభ ఘడియలో మేమందరం కలిసి ప్రార్థన మహాపోరాటాన్ని కొనసాగించడానికి మీరిచ్చిన ఈ మహదవకాశము కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. దయచేసి దిగి వచ్చి దయపాలించి నాతో మాతో అందరితోనూ మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి పురికొలిపి ప్రార్థన చేయడానికి మమ్మను సమాయత్తపరచి నీకు ప్రీతికరమైన సమయోచితమైన ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేసి పరలోకంలో మీరే మా ప్రార్థనకు ఆమేన్ పలికి తథాస్తు పలికి భూమి మీద నీ మహిమార్థమై ఘనకార్యములను జరిగించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నెహెమ్యా చెర నివారణ అయిన తరువాత యెరూషలేము ప్రాకారమును కట్టడానికి దేవుడు నియమించి దేవుడు వాడుకున్నటువంటి గొప్ప నాయకుడు నెహెమ్యా భక్తుడు. ఇతడు అర్తహషస్త రాజు యొక్క సేవలో ఉన్నటువంటి ఒక నమ్మిన బంటు. 70 సంవత్సరాల చిరకాలము. ఆ చిరకాలము చివరన అర్తహషస్త పరిపాలన కాలంలో రాజుకు పానపాత్ర అందించేటటువంటి గొప్ప పదవిలో ఉన్నాడు నెహెమ్యా. రాజుకు పానపాత్ర అందించడం అంటే మామూలు విషయం కాదు. ఎవరికి పడితే వాళ్లకు ఆ పదవిని ఇవ్వరు. ద మోస్ట్ రిలయబుల్ పర్సన్, లంచాలకు లొంగనివాడు, యజమాని పట్ల
ప్రభుభక్తి కలిగి రాజభక్తి కలిగి పీక కోసినా సరే రాజుకు ద్రోహం చేయనివాడు అన్నంత ఇంటగ్రిటీ కలిగిన వానికి ఎంతో పరీక్షించి ఆ పదవిని ఇస్తాడు. ఎందుకంటే ఎవడైనా లంచం పెట్టొచ్చు, నీకు ₹1,00,000 ఇస్తాను, ₹1,00,00,000 ఇస్తాను, రాజుగారికి ఆ పానపాత్రలో ఇంత విషం కలిపి ఇచ్చేసేయమంటే ఆ ₹1,00,00,000 ఆశపడితే రాజుగారి సంగతి ఇంతే సంగతులు అయిపోతుంది. గనక ఒక మహాప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలించే మహా చక్రవర్తి ఎవడు అపరిచితుణ్ణి దారి పోయేవాడిని తెచ్చుకొని నాకు పానపాత్ర అందించురా అని పెట్టడు. దానికి చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, చాలా రకాల పరీక్షలు ఉంటాయి. మరి అతన్ని పరీక్షిస్తారు, ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తీసుకుంటారు. అతని కుటుంబము, అతని బ్యాక్గ్రౌండు, చాలా సందర్భాలలో అతడు లంచానికి లొంగుతాడా లేదా అనే పరీక్షలు ఎన్నెన్నో చేసి అతడు నీతిమంతుడు, చిత్తశుద్ధి కలిగిన వాడు, ప్రభుభక్తి పరాయణుడు, రాజభక్తి పరాయణుడు, అతన్ని నమ్మవచ్చు 100%. అవసరమైతే ఆ విషయం ఆయనైనా తింటాడు, కానీ రాజుగారికి అయితే పెట్టడు, రాజుగారికి అయితే ఆ విషయం పెట్టడు అనే అంత నమ్మకం ఉంటేనే ఆ మనిషికి ఆ పదవిని ఇస్తారు. ఒక విధంగా ప్రపంచ రాజు తన ప్రాణాలు ఈ నెహెమ్యా చేతిలో పెట్టినట్టే. ఆయన ఏమైనా చేయొచ్చు. అంతఃపురంలో రాజుగారు ఒక్కడే ఉంటాడు, అంగరక్షకులు కూడా కాస్తంత దూరంలో ఉంటారు. ఏమైనా చేసే అవకాశం అతనికి ఉంది. అయినా కూడా రాజుగారు ఈ పరదేశస్తుడిని, ఇతను యూదుడు కదా, ఇశ్రాయేలీయుడు కదా, చెరగా తీసుకుని రాబడ్డవాడు కదా, అతడు మాదీయుడు కాదు, పారసీకుడు కాదు, మరి బబులోనీయుడు కాదు, కల్దీయుడు కాదు. ఇతను యూదుడు, చెరగా తీసుకొని రాబడినవాడు. అయినా సరే అతను మోస్ట్ రిలయబుల్ పర్సన్, నమ్మదగినవాడు, డబ్బాష లేనివాడు, చాలా మంచివాడు, భక్తిపరుడు. అంటే అతనికి ఒక కిరీటం పెట్టినట్టే. ఇంకొక విషయం, అంత ఉన్నతమైన స్థానము నెహెమ్యాకు ఇచ్చారు అంటే ఆయన చుట్టూ చాలామంది రికమెండేషన్ కొరకు చేరుతారు. అన్న మాకు ఈ పని ఉంది, రాజుగారి దగ్గర ఈ పని చేయించవా, ఈ తాకీదు కావాలి, ఈ జీవో పాస్ చేయించు, నువ్వు చెప్తే రాజుగారు వింటాడు, నువ్వంటే చాలా నమ్మకం కదా, మాకు ఆస్తి గొడవ ఉన్నది, మాకు ఎంతో కాలంగా తేలకుండా చాలా కేసులు ఉన్నాయి, నన్ను ఫలానా అధికారులు బాధిస్తున్నారు, వేధిస్తున్నారు, కొంచెం ఒక మాట చెప్పు. ఇలాంటి వాళ్ళు కూడా తయారవుతారు. ముఖ్యమంత్రి గారి పిఏ అనుకోండి, ఆయన చుట్టూ మనుషులు ఉండరు. ప్రధానమంత్రి గారి పిఏ అనుకోండి, పర్సనల్ సెక్రటరీ అనుకోండి, చుట్టూ జనం ఉండరా? రకరకాల పనుల కోసం అప్రోచ్ అవుతారు, వాళ్ళని ఆశ్రయిస్తారు. అలాగే నెహెమ్యా కూడా ఒక ప్రపంచ రాజ్యములో, ప్రపంచ సామ్రాజ్యం యొక్క రాజధాని నగరంలో, రాజాంతఃపురంలో ఒక వివిఐపి నెహెమ్యా. కనుక రాజుగారికి పానపాత్ర అందించుచుండగా, అంటే ఏదో ఇంట్లో చీపురు కట్టబట్టుకొని రోడ్లు ఊడ్చేవాళ్ళు, ఇల్లు ఊడ్చేవాళ్ళు, పనోళ్ళతో సమానం కాదు. ఆయన ఒక స్టేటస్ అనేది ఉన్నది. రాజుగారి నమ్మకాన్ని గెలుచుకున్న విశ్వాసపాత్రుడు, ప్రజల్లో ఎంతో గౌరవం కలిగిన వాడు.
రాజుగారి యొక్క ముఖ కవళికలు గమనించి ఏం కావాలో అది చేసేస్తాడు. రాజుగారు నోరిప్పనక్కర్లా, ఆయన కనుసన్నల్లో ఉంటాడన్నమాట. అటు ఇటు రాజు చూస్తుంటే ఏం కావాలో అది అందించేస్తాడు. మరి నెహెమ్యా 2:1 చూడండి. నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసం తీసుకొని రాజునకు అందించి. చూస్తున్నాడట అంతే, అటు ఇటు చూస్తున్నాడు. ఈ లోపల ఆయనకు అర్థమైపోయింది. అంతగా రాజుగారి మనస్సెరిగినటువంటి ఒక ఆంతరంగికుడు అన్నమాట. ప్రపంచ సామ్రాట్టుకు అర్థహశస్త రాజుకు ఆంతరంగికుడు, ఆంతరంగిక స్నేహితుడు. మరి ఏదో పనోడు కింద చూడలే రాజు. ఇలాగ పాత్ర అందిస్తుంటే 2వ అధ్యాయం 2వ వచనం, రాజు అన్నాడు, నీకు వ్యాధి లేదు కదా నెహెమ్యా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? ఒక గొప్ప ఇంటిలో ఇల్లు ఊడ్చే వాళ్ళు పనికత్తెలు పనోళ్ళని, ఏంటమ్మాయి బాగోలేదా, ఎలా ఉన్నావు అని వాళ్ళు పలకరిస్తారా, పరామర్శిస్తారా? పనికత్తే దాంతో మనకు ముచ్చట్లు ఏంటనుకుంటారు. అయితే నెహెమ్యాను రాజు పరామర్శిస్తున్నాడు. ఏంటి, నీకేమైనా జబ్బు చేసిందా? జబ్బేం లేదే, నాకు తెలిసినంత వరకు నీకేం జబ్బు చేయలేదుగా, అంత విచారంగా ఉన్నదేంటి నీ ముఖం అని అడిగాడు. ఏదో ఒక స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్లు. నీ హృదయ దుఃఖము చేతని అది కలిగినది నెహెమ్యా అంటున్నాడు. మరి అంతటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి నెహెమ్యా ఆ స్థానాన్ని యెరూషలేము ప్రాకారము కట్టడానికి, రాజుగారి అనుమతి సంపాదించడానికి మాత్రమే వాడుకున్నాడు. ఇంకా దేనికి వాడుకోలే. ఆ పలుకుబడి ఉపయోగించుకొని కోట్లకు పడగెత్తవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, సమాజంలో అందరితో కాంప్రమైజ్ అయ్యి బోలెడు డబ్బులు సంపాదించుకొని పాడైపోవచ్చు. కానీ నెహెమ్యా భక్తిపరుడు. నెహెమ్యా చీటికి మాటికి ప్రార్థన చేస్తాడు. చీటికి మాటికి మనస్సులో ప్రార్థన చేస్తానే ఉంటాడు. 1వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొరను, నా మొరను నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి. ఈ మనుష్యుడు అంటున్నాడు రాజుని, ఈ అర్థహశాస్త్రాన్ని, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుము అని బతిమాలుకుంటున్నాడు. ప్రియులారా, చీటికి మాటికి ప్రార్థన చేసి అలవాటు కలిగిన వాడు మరి ఎక్కడ ఎవరికి ఏ తప్పు చేసినట్టు కూడా దొరకడు అన్నమాట. అది అతని నేపథ్యం. నెహెమ్యాలో తప్పు పట్టుకోవడం, తప్పు నిరూపించడం ఎవరికి సాధ్యం కాదు. అందుచేత ప్రజలందరూ అతని పక్షం ఉన్నారు, రాజుగారు అతని పక్షంగా ఉన్నారు. ఈ సంగతి సన్బల్లటు టోబియాలకు చాలా కంటగింపుగా తయారైంది. వాళ్ళు యూదా వంశస్థుల విరోధులు. ఈ సన్బల్లటు టోబియా అనేవాళ్ళు, టోబియా అంటే అరబీయుడు, తర్వాత సన్బల్లట్ అనేవాడు. వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే యూదా వంశస్థులకు విరోధులు అట. దేవుని బిడలారా, ఎందుకు విరోధులు అంటే దానికి ఏమి కారణం లేదు. దానికి కారణం లేదు. వాళ్ళకి యూదా వంశస్థులంటే ఇష్టము లేదు. చాలా బాధపడ్డారు. యూదులకు క్షేమము కలిగించుటకు ఒకడు వచ్చెనని
హోరోనీయుడైన సన్బల్లటు. నెహెమ్యా 2:10 చూడండి. నెహెమ్యా 2:10 హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరియట. ఒక కర్చీఫ్ తీసుకొని కూర్చొని కన్నీళ్ళు తుడుచుకొని ముక్కుజీది మరీ ఏడుస్తున్నారు. ఇంట్లో ఒక శవం వెళ్ళినట్టు, ఇంట్లో ఎవడో చచ్చినట్టు. ఏంట్రా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు? ఎవరైనా చచ్చారా మీ ఇంట్లో అంటే, సావడం కాదు బాబు, ఇశ్రాయేలీయులకు క్షేమము కలిగించే ఒకడు వచ్చాడు అట. వాళ్ళకు క్షేమం కలిగితే మీరెందుకు ఏడవాలి అంటే, మాకు వాళ్ళంటే ఇష్టం లేదండి. ఇశ్రాయేలీయులు అంటే మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే, ఎందుకో మాకు తెలిస్తే కదా. ఎందుకు ఇష్టం లేదో మాకు తెలిస్తే కదా బాబు మేము చెప్పటం. మాకు ఇష్టం లేదంటే జాతి వైరం. వాళ్ళు ఏదో యెహోవా అంటారు. ఏ దేశంలో ఉన్నా వాళ్ళ భాష మర్చిపోరు, వాళ్ళ మతం మర్చిపోరు, వాళ్ళ ధర్మశాస్త్రం మర్చిపోరు, వాళ్ళ సున్నతి మర్చిపోరు, నిబంధన మర్చిపోరు, వాళ్ళ పండగలు మర్చిపోరు, ప్రార్థనలు మర్చిపోరు, వాళ్ళ ప్రవక్తలను మర్చిపోరు. వాళ్ళంతా సపరేట్గా ఉంటారు, మనలో కలవరు, మన విగ్రహారాధనకు రారు. యెహోవాయే దేవుడు అంటారు, మేము స్పెషల్ అంటారు. ఒళ్ళు మండదు మరి మనకు. అది పరిస్థితి. ఆ విధంగా నిష్కారణంగా ఈ సన్బల్లటు టోబియా అనే దుర్మార్గులు ఇద్దరు నిష్కారణంగా ఇశ్రాయేలును ద్వేషిస్తున్నారు. వాళ్ళు దాస్యంలో మరగ్గిపోతుండగా వీళ్ళు చూసి చంకలు గుద్దుకుంటున్నారు, సంతోషించి గంతులేస్తున్నారు. ఈ లోపల నెహెమ్యా ఒకడు వచ్చాడు. ఇశ్రాయేలీయులకు క్షేమము కలిగించే ఒకడు వచ్చాడు అని విని బహుగా దుఃఖపడి ఇంక వాళ్ళు ఎలాగైనా సరే దీనిని ఆపాలి అనే సంకల్పంతో కంకణం కట్టుకున్నారు టోబియా, సన్బల్లటు. ఇంకొకడు ఉన్నాడు గెషము అనేవాడు. 2:19 చూడండి. అయితే హోరోనీయుడైన సన్బల్లటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గెషమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? యెరూషలేముకు ప్రాకారాన్ని కడతారా? అంటే మీరు ప్రపంచరాజు మీద తిరుగుబాటు చేస్తారా అని హేళన చేశారు. కానీ నెహెమ్యా దేవుని మీద ఆధారపడ్డాడు. 2:20 అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనక మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేముకు మీకేం సంబంధం బాబు? యెరూషలేములో మీకు భాగము లేదు, స్వతంత్రము లేదు, జ్ఞాపక సూచన అయినను లేదు. మాకు జ్ఞాపక సూచనలు ఉన్నాయి. యెరూషలేములోకి పోతే ఇది మా తాత సమాధి, మా అమ్మ నాన్నల సమాధి, ఇది మా వాళ్ళు ఉన్న ఇల్లు, మేము పుట్టి పెరిగినటువంటి ఇల్లు, ఈ గ్రౌండ్ ఇది అని మాకు జ్ఞాపక సూచన. ఇది యెరూషలేము దేవాలయ పునాదులు, మాకు జ్ఞాపక సూచనలు ఉన్నాయి. మీకేముందిరా యెరూషలేముకు మీకేం సంబంధం? మీ సొమ్మేం పోయింది మేము కట్టుకుంటే అని చెప్పి నెహెమ్యా గట్టిగా నిలబడ్డాడు. నెహెమ్యా లాంటి నాయకులు ఈనాడు కావాలి. నెహెమ్యా లాంటి నాయకులు లేచినప్పుడు ప్రజలు గుర్తించాలి, వాళ్ళను బలపరచాలి, వారిని వెంబడించాలి, వారికి సహకరించాలి. అప్పుడే యెరూషలేం ప్రాకారం కట్టబడుతుంది. టోబియా, సన్బల్లటు, గెషము ఎలాగూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. కానీ యెరూషలేములో ఎవరికైతే స్వతంత్రం ఉన్నదో,
ఎవరికైతే భాగం ఉన్నదో, యెరూషలేములో ఎవరికైతే జ్ఞాపక సూచనలు ఉన్నాయో, అలాంటి దేవుని ప్రజలైనా నెహెమ్యా వెంట నడవాలి. అలాంటి మంచి మనస్సు దేవుని ప్రజలకు దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. మరి అందరూ కలిసి పూనుకుంటున్న 2:18 మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకాయ బలము తెచ్చుకొనిది. ఇక అంతా రంగం సిద్ధమైపోయింది. యెరూషలేము మళ్ళీ కట్టబడుతూ ఉంది. ప్రాకారములు కట్టబడిన తర్వాత మెల్లిమెల్లిగా జనాలు వస్తారు. పాడుబడి ఇళ్ళన్ని మళ్ళీ బాగు చేసుకుంటారు. కళకళలాడుతుంది యెరూషలేము. అయ్య బాబోయ్, ఎంత ఘోరం జరిగిపోతుంది. యూదులు యెరూషలేము నివాసులు బాగుంటారా? ఇంతేనా? ఇక మన ప్రతాపం ఏమి లేదా? వాళ్ళని మనం అణిచివేయలేమా? ఈ పని జరగకుండా మనం ఆపలేమా అని ఆలోచించి సమాలోచనలు చేసి ముందు ఈ నెహెమ్యాను దెబ్బతీయాలి అని పూనుకున్నారు ఈ దుర్మార్గులు. యూదా వంశస్థుల విరోధులు నెహెమ్యా మీద పగబట్టారు. పగబట్టి రకరకాల వ్యూహములు, రకరకాల కుతంత్రాలు ఉపయోగిస్తున్నారు. అందులో ఒకటి ఇప్పుడు మనం చదువుకున్నాం 6వ అధ్యాయం 10వ వచనములో. అక్కడ మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి నెహెమ్యా వచ్చాడట. నెహెమ్యా వచ్చానని రాశాడంతే. అంటే అతనికి స్నేహితుడై ఉండొచ్చు, పరిచితుడై ఉండొచ్చు. తనంత తానుగా నెహెమ్యా వచ్చాడు షెమయా అనేవానింటికి. వస్తే ఆ షెమయా అంటున్నాడు నెహెమ్యా, నాకొక వార్త వచ్చింది. నువ్వు మా ఇంటికి వచ్చావు. రాత్రి కాలం ముందు నిన్ను చంపడానికి వాళ్ళు వస్తారట. నెహెమ్యా, మనం పారిపోదాం పద. పారిపోతే దాక్కోవడానికి మనకి ఎక్కడ స్థలం లేదు. ఎక్కడ దాక్కున్నా వాళ్ళు దుర్మార్గులు వెతికి పట్టుకొని నేను చంపేస్తారు. ఒక్కటే షెల్టర్, మనకు సేఫ్ ప్లేస్ ఉన్నది. అదేమిటంటే దేవుని మందిరము యొక్క గర్భాలయము లోపలికి పోయి మనము పోయి తలుపులు వేసుకుందాము రండి అని షెమయా చెప్తున్నాడు. అక్కడికైతే వాళ్ళు రాలేరు, నిన్ను చంపలేరు, పద నెహెమ్యా అని షెమయా పురుకొల్పుతున్నాడు. పద, మనం దేవుని మందిర గర్భగుడిలోనికి వెళదాం, అక్కడ దాక్కొని తలుపులు వేసుకుందామని. ఇక్కడ విషయం ఏమిటంటే అది ధర్మశాస్త్రానికి ద్రోహం అవుతుంది. దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయత చూపడమే అవుతుంది. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నెహెమ్యా కానీ షెమయా కానీ గర్భగుడిలోనికి వెళ్ళడానికి వీలు లేదు. గర్భాలయంలోనికి ఎవరు వెళ్ళాలి? 7వ నెల 10వ దినమున ప్రాయశ్చిత్తార్థ పండగ దినమున సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది కూడా ప్రధాన యాజకుడైన వాడు మాత్రమే ప్రవేశించాలి. ఒక్క ప్రధాన యాజకుడే వెళ్ళాలి ఆ లోపలికి. ఆ యాజకుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు, నెలకొక్కసారి, వారానికి ఒక్కసారి వెళ్ళకూడదు. నేను ప్రధాన యాజకుడిని కదా, ఎప్పుడైనా వెళ్తాలి అనుకోవడానికి అవకాశం లేదు. చచ్చిపోతాడు. ధర్మశాస్త్రం దాన్ని నిషేధించింది. ఆ ప్రధాన యాజకుడైనా మొత్తం సంవత్సరంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళాలి. వెళ్ళి ఆ ప్రాయశ్చిత్తార్థ దినమున కరుణాపీఠమును సమీపించి రక్త ప్రోక్షణ చేయాలి.
మళ్ళా నెక్స్ట్ డే వెళ్ళటానికి వీల్లేదు, అంతకు ముందు రోజు వెళ్ళటానికి వీల్లేదు. అలాంటి స్థలం అతి పరిశుద్ధ స్థలం. దాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని గర్భాలయం అంటారు. గర్భాలయమే అతి పరిశుద్ధ స్థలం అంటారు. అక్కడికి వెళ్ళి తలుపులు వేసుకున్నవారు రమ్మంటున్నాడు షెమయ. అంటే అర్థం ఏంటంటే ముందు వెనుక ఆలోచన లేకుండా ఒకవేళ నెహెమ్యా గనుక ఈ సలహా వింటే వెళ్ళి గర్భాలయంలో దాక్కుంటే మళ్ళీ వాళ్ళు బయట ప్రచారం చేస్తారు. ఏంటంటే ఇదిగో ఇతడికి దేవుని ధర్మశాస్త్రం అంటే నమ్మకం లేదు, దేవుని ధర్మశాస్త్రం అంటే గౌరవం లేదు. చూసారా, వీడొక భక్తిహీనుడు, భ్రష్టుడు, దుష్టుడు. అసలు మోషే ప్రవక్తను గౌరవిస్తున్నాడా? ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తున్నాడా? యెహోవా దేవుడు అంటే అసలు భయం ఉందా వీడికి? గర్భాలయంలోకి వెళ్తాడా? ఇట్లాంటి వాడిని మీరు నాయకుడిగా వెంబడిస్తున్నారు, రాళ్ళు కొట్టి చంపండి వాడిని అని మళ్ళీ మనుషులను వాళ్లే లేవదీసి పురుకొలిపి వాళ్ళే ఒక 50-100 మందిని డబ్బులు ఇచ్చి పెట్టి ఈ నేరస్థాపన చేసి రాళ్ళు కొట్టి చంపేస్తారు. ఇంత పెద్ద కుట్ర చేసిన వాళ్ళు టోబియా, సన్బల్లటు, గెషము అనేవాళ్ళు. అయితే నెహెమ్యా ఆ కుట్రకు బలి కాలేదు, ఆ కుట్రకు అవకాశం ఇవ్వలేదు, ఆ కుట్ర సఫలం కానివ్వలేదు. ఏమన్నాడు? గర్భాలయంలోకి వెళ్ళి దాక్కున్నావు అంటున్నావా షెమయ? ఏమిటి ఇట్లాంటి సలహా చెబుతున్నావు? అది తప్పు కదా, మనం వెళ్ళకూడదు కదా. నాకు తెలుసు కదా ధర్మశాస్త్రం, నేను ధర్మశాస్త్రాన్ని గౌరవించేవాడిని కదా, నీకు తెలియదా? ఎవడో తెలియనోడు, ఒక అమాయకుడు, ధర్మశాస్త్రం ఎరుగని వాడు, మూర్ఖుడు అలా వెళ్ళాడంటే ఒక అర్థం ఉంది. కానీ ఇంతటి వాడనైన నేను, ఇంతటి వాడను అంటాడు. 11వ వచనం, నేను అన్నాను అంటాడు, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకాయనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేనందులో ప్రవేశింపను అంటిని. ప్రాణాపాయం వచ్చినా సరే ధర్మశాస్త్రాన్ని మీరను అని అంటున్నాడన్నమాట. ప్రాణం పోగొట్టుకునే భయంకర ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా సరే, ఇక నెక్స్ట్ మూమెంట్ నాకు ప్రాణం పోతుంది అన్నా సరే, నేను అతి పరిశుద్ధ స్థలాన్ని గౌరవిస్తాను, అందులో అడుగు పెట్టను. వద్దన్నాడు దేవుడు, నేను వెళ్ళనంతే, చంపితే చంపనీగాక, నా అంతటి వాడికి ఇది తగదు, నేను దేవుని ప్రజలకు నాయకుణ్ణి, యెరూషలేము పట్టణ ప్రాకారాన్ని కట్టిస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు నియమించాడు, ప్రజలందరూ నన్ను నమ్ముతున్నారు, ప్రజలకు నేను నాయకుడిగా ఉన్నాను. అలాంటి వాడిని ఇలాంటి పాడు పని, ఇలాంటి అవిధేయత నేను చూపించవచ్చా? ఇలాంటి పని చేయవచ్చా? తప్పు, నేను అందులో ప్రవేశింపను అన్నాడు. ఆ తర్వాత ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, చిన్న సమాచారం అందింది నెహెమ్యాకు. ఏంటంటే 12వ వచనం, దేవుడు అతనిని పంపలేదనియు, ఈ టోబియాయు సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయం పుట్టగా, అంటే నేను చంపడానికి వస్తున్నారనే ప్రకటన వలన నాకు భయం పుట్టగా, నేను అతడు చెప్పినట్టు చేసి గర్భగుడిలో ప్రవేశించి నేను పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లు నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిది. ప్రియులారా, చూసారా, ఇంతకుముందు నేను చెప్పిన స్టోరీ అన్నమాట. అదే ఆ నేపథ్యం. అది ఇతన్ని అందులో ప్రవేశింపజేసిన తర్వాత
ప్రజలందరి ముందు చెడు ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం. చూడండి, మీరు నాయకుడు అనుకున్నవాడు మీ మందిరాన్ని గౌరవించట్లేదు, యెహోవా దేవుణ్ణి ఘనపరచడం లేదు, ధర్మశాస్త్రానికి భయపడడం లేదు, అట్లాంటి మాటలు విని మీరేమో గోడలు కట్టేస్తున్నారు. అసలు వాడిని ముందు చంపేసేయండి, లేకపోతే మీ మీదకి తెగులు వస్తుంది. ఆ దుష్టుడు, దుర్మార్గుడు, భ్రష్టుడు పోయి అందులో దూరాడు, అసలు ధర్మశాస్త్రం అంతా భ్రష్టు పట్టిపోయింది, కొట్టండిరా చంపండిరా అని అన్ని యూదులు లేవకపోయినా వాళ్ళే కొందరు మనుషులు పెట్టి రాళ్ళతో కొట్టించి చంపేస్తారు. ఎలాగైనా అతన్ని చంపాలి అని ఫిక్స్ అయిపోయారు. ప్రియులారా, నెహెమ్యా తప్పించుకున్నా వారట నెహెమ్యాను ఇలాగ భయపెట్టి ఒక చోటికి నడిపించి అతనికి కీడు చేసి ప్రజల ముందు పనికి రాకుండా చేయడానికి సన్బల్లటు, టోబియా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. లంచమిచ్చి ఉండిది. ప్రభునందు ప్రియులారా, ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? అధికారులకు లంచములు ఇచ్చి సామాన్య ప్రజలకు కూడా డబ్బులు ఆశ చూపించి డబ్బులు ఖర్చు పెట్టి ఎడాపెడా దేవుని పనిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గులు ఉంటూ ఉండగా మరి ఏం చేయాలి? ఎజ్రా గ్రంథములో కూడా 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరియు పారసీక దేశపు రాజైన కోరెషు దినములన్నిటిలో పారసీకపు దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకాయ వారు మంత్రులకు లంచములిచ్చి, మంత్రులంటే ఉన్నతాధికారులు కదా, మినిస్టర్లు, వారు లంచములిచ్చిరి అని మాట్లాడుతున్నారు. కనుక అధికారులకు లంచములు ఇచ్చారు. ఈ షెమయా అనే వాడికి డబ్బులు మేపారు. సమాజంలో ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారు. టార్గెట్ ఎవరంటే నెహెమ్యా. దేవుని ప్రజలకు క్షేమము కలిగించేవాడు వాళ్ళ టార్గెట్. వాళ్ళని ఎట్లాగని వేసేయాలి, ఇది వాళ్ళ ప్రయత్నం. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఎవడు మిత్రుడో తెలియట్లేదు. షెమయా ఫ్రెండ్ అని నెహెమ్యా వచ్చి ఊరికే షెమయా ఇంటికి వస్తే వాళ్ళకి అనుకున్నారు, ఈ నెహెమ్యా అడపదడప షెమయా ఇంటికి వెళ్తుంటాడు, వాడిని మేనేజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు. ఎంత కుట్రదారులో చూడండి. నమ్మి వెళ్ళాడు నెహెమ్యా, షెమయా మంచివాడు, నావాడే అని. అప్పుడప్పుడు వెళ్తుంటాడు పాపం, వెళ్ళి ఇంట్లో కూర్చొని కాస్త మంచినీళ్ళు తాగొస్తాడు. ఎప్పుడు వెళ్ళినట్టుగా స్నేహపూర్వకంగా మిత్రధర్మంగా వెళ్ళాడు. వెళ్తే షెమయా ఇలాగ ఉంటున్నాడు, నెహెమ్యా ఇలాంటి మాట వినబడింది, నేను చంపడానికి వస్తున్నారట, మనం వెళ్ళి దాక్కుందాం పదా అంటాడు. వాడు లంచం తిన్నాడు. నెహెమ్యా చేత తప్పు చేయించి ఆ గర్భాలయం దగ్గర తీసుకెళ్ళి లోపలేసి తలుపులేసేసి బయటకు వచ్చి వాడే కేక పెడతాడు. చూడండి, ప్రధాన యాజకుడు తప్ప ఎవరు వెళ్ళకూడని అతి పరిశుద్ధ స్థలంలోకి వీడు వెళ్ళాడు, పనికి మాలినవాడు, దేవుని ధర్మశాస్త్రములు ఉల్లంఘించాడు, రాళ్లతో కొడదాం రండి అని కొత్త సీన్ క్రియేట్ చేస్తాడు. మామూలుగా నా ఫ్రెండ్ అనుకుని వెళ్ళేవాడు, వాడు ఇంత పెద్ద ప్లాన్ వేశాడు. వాడు ప్లాన్ వేయడం కాదు, టోబియా, సన్బల్లటు, గెషముల ప్లానుకు వీడు సహకరించాడు షెమయా. అప్పుడప్పుడు నెహెమ్యా వెళుతూ ఉండేవాడు షెమయా దగ్గరికి, అంటే ఫ్రెండ్. అంటే దైవజనులైన వారికి స్నేహపూర్వకంగా ఉండేవాళ్లను డబ్బులు పెట్టి కొనేస్తున్నారు. అది విషయం. ఎవరైతే దేవుని ప్రజలకు క్షేమము కలిగించాలి అని కంకణం కట్టుకున్నారో వాళ్లకు క్లోజెస్ట్ సర్కిల్ ఎవరు అనేది చూసి వాళ్ళలో ఒకరిని కొనేస్తారు. నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాము, వాళ్ళని మాకు పట్టించు,
వాడిని ఫినిష్ చేద్దాం, లేకుండా చేద్దాం, తర్వాత నిన్నే లీడర్ చేస్తాంలే అని ప్రలోభ పెట్టడము, ఎన్ని కోట్లైనా ఇస్తామని ఆశ పెట్టడము, ఏదో చేస్తే ఎవడో ఒకడు లొంగిపోతాడు. ఇటు దైవజనుడికి నమ్మకంగా ఉన్నట్టే ఉంటాడు, అటు యూదా వంశస్థుల విరోధులతో కూడా స్నేహం చేస్తూ ఉంటారు. మళ్ళీ అదొక పెద్ద మాయ. వాడు అసలు నేనే అసలైన సేవకుడిని అనుకుంటుంటాడు వాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో నెహెమ్యా ఏం చెయ్యాలి అనేది ప్రశ్న. ఇంకా ప్రశ్నే ఉందండి. ఏం చేస్తాడు నెహెమ్యా? ఏం చేస్తాడు? ఇంకా చేసేది ఏం లేదు. ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. నెహెమ్యా 6వ అధ్యాయం 14వ వచనం, నా దేవా అంటున్నాడు. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నోవద్య అను ప్రవక్త్రిని జ్ఞాపకము చేసుకును. ఇది చూడండి, ఇంకా విడ్డూరం. కొందరు ప్రవక్తలు ఉన్నారట, అంటే దేవుని వాక్యం ప్రకటించేవాళ్ళు. అందులో నోవద్య అనే ఒక స్త్రీ కూడా ఉన్నది. నోవద్య అనే ప్రవక్త్రి అట. ఆమె దేవుని మాటలు ప్రకటిస్తున్నానంటూ సంచరిస్తుంది. వీళ్ళందరూ కూడా నెహెమ్యాను కార్నర్ చేయాలి, ఒక పరిస్థితిలో అతన్ని ఇరికించేసేయాలి, అతన్ని అందరి ముందు చెడ్డవాణ్ణి చేసి ఎవరు అతన్ని వెంబడించకుండా చేయాలి, అతని చేత తప్పులు చేయించి ఆ తప్పును కూర్చి వాళ్ళే దుష్ప్రచారం చేసి రాళ్ళేసి కొట్టి చంపాలి అని చేస్తున్నారు. నెహెమ్యా కాలంలో వాస్తవంగా జరిగిన విషయం ఇది. బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పటి సంగతి కాదు, 2500 ఏళ్ల కిందటి సంగతి. ఇలా జరిగింది ఆనాడు. ఎందుకు బైబిల్లో రాయబడిందంటే మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది కాబట్టి. అన్ని తరాలలో దేవుని ప్రజలున్నారు, దేవుని యొక్క శేషం ఉన్నది. యెరూషలేము ప్రాకారమును కట్టించాలని నెహెమ్యాలు ఉంటారు. అన్ని తరాల్లో దేవుని పని చేయాలని నెహెమ్యాలు ఉంటారు కాబట్టి సాతాను అన్ని తరాల్లో కూడా ఈ సన్బల్లటును, టోబియాను, గెషమును, నోవద్య అనే ప్రవక్త్రిని, మరికొందరు నెహెమ్యాను ద్వేషించే ప్రవక్తలను సాతాను సిద్ధపరిచి రెడీగా ఉంచుకొని ఉంటాడు. ఇది ప్రపంచ చరిత్ర, ప్రతి తరము యొక్క చరిత్ర. ద హిస్టరీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. ప్రతి తరంలో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడికి విరోధంగా ఒక టోబియా, ఒక సన్బల్లట్, వాళ్ళ పేర్లు వేరుగా మారొచ్చు కానీ క్యారెక్టర్ మాత్రం టోబియా క్యారెక్టర్, సన్బల్లట్ క్యారెక్టర్, గెషము క్యారెక్టర్, నోవద్య అనే ప్రవక్త్రి క్యారెక్టర్ ఉంటారు. వీళ్ళందరూ కరడు కట్టిన ద్వేషంతో నెహెమ్యాకు హాని చేయాలని చూస్తున్నారు. నెహెమ్యా ఏమో అయ్యో యెరూషలేము పాడైందని ఏడుస్తుంటే వీళ్ళు కూడా బహుగా ఏడుస్తున్నారట. యూదులకు క్షేమము కలిగించే ఒకడు వచ్చాడే అని వీళ్ళు ఏడుస్తున్నారు. యూదుల నాయకుడిగా నెహెమ్యా ఎదుగుతున్నాడే అని ఏడుస్తున్నారు. ప్రియులారా, ఇది వర్తమాన చరిత్ర, ప్రస్తుత చరిత్ర, ఆనాటి చరిత్ర, భూలోక చరిత్ర, దేవుని సంఘ చరిత్ర, సమాజ చరిత్ర ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అన్ని తరములలోనూ ఇదే పరిస్థితి మళ్ళీ 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 పునరావృతమవుతూ ఉంది. మరి ఏం చేయాలి? దానికి పరిష్కారం ఏమిటంటే ఒక్కటే పరిష్కారం. మనకు వేరే ఆయుధాలు లేవు, సాధనాలు లేవు, వ్యూహాలు లేవు. కుట్రలకు మళ్ళీ ప్రతి వ్యూహాలు, ప్రతి కుట్రలు మనం ఏం చేయలేము. మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఇలా తెలిసింది నెహెమ్యాకు, నా మీద ఇంత పెద్ద కుట్ర జరిగిందని. వెంటనే నా దేవా అన్నాడు. అదే పని మనం ఇవాళ చేద్దాం.
దేవుని కార్యమును భంగపరచడానికి చాలామంది ఇవాళ కూడా ఓఫీర్ మినిస్ట్రీస్ మీద కుట్ర చేస్తున్నారు. అధికారులకు ఆశ పెట్టి, లంచములిచ్చి, ప్రలోభపెట్టి, దుష్ప్రచారములు చేసి ఎలాగైనా మినిస్ట్రీని ఆపాలి. మినిస్ట్రీ చాలా ముందుకు వెళ్తోంది, దేశవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఆర్కేపీ అంటున్నారు, క్రైస్తవులను ఏకం చేస్తామంటున్నారు. సిద్ధాంతపరంగా వీళ్ళని ఎదుర్కోలేకపోతున్నాం. అన్యులకు కూడా సువార్త చెబుతున్నారు, వాళ్ళు ఎదురాడలేకపోతున్నారు. కనుక ఏదో ఒక ఫౌల్ గేమ్, తొండి గేమ్ ఆడి ఎలాగైనా ఓఫీర్ మినిస్ట్రీస్ని అరికట్టాలి అని అన్యులు, ఈ నోవద్యాలు, ప్రవక్తలు, ప్రవక్త్రీలు, టోబియాలు, సన్బల్లటు, గేషము, వీళ్ళందరూ దేవుని బిడ్డలమని చెప్పుకునేవాళ్ళు. అమ్మోనీయుడు, హోరోనీయుడు, వీళ్ళందరూ అన్యులు కూడా దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళతో కూడా కలిసి చేతులు కలిసి ఒక ముఠా తయారైపోయింది. మనకు విరోధంగా పని చేయడానికి అదే పని కట్టుకొని ఉన్నవాడికి మతోన్మాదులు ప్రతి నెల 50,000 జీతంలాగా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. వాడు తీసుకొని చుట్టూ 25 మంది 25 మంది మనుషులను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడు. ఓఫీర్ మినిస్టర్ వాళ్ళు ఎప్పుడొచ్చి నిలదీసి ప్రశ్నిస్తారు, అటాక్ చేస్తారని భయంగా. ఎందుకంటే చేసింది పనికి మాలిన పని కదా. సువార్త కాదు వాళ్ళు చేసింది, దుర్వార్త. అంచేత ఎప్పుడైనా వేటు పడుతుందని తెలుసు, దేవుని దెబ్బ పడుతుంది, భయంగా బతుకుతున్నాడు. చుట్టూ 25 మంది మనుషులు లేకుండా బయటికి రాడు. వాళ్ళకు రోజు డబ్బులు ఇచ్చి, తిండి తిప్పలు పెట్టేసి, ఇంటి చుట్టూ ఒక సెక్యూరిటీ సైన్యం, డబ్బులు ఎక్కడి అంటే మతోన్మాదులు ఇస్తున్నారు. ఒకప్పుడు బైబిల్ పట్టుకొని తిరిగినవాడు, సత్య సంబంధిని అన్నవాడు, వాళ్ళ మతోన్మాదులు ఉప్పు తింటున్నాడు, వాళ్ళ మోచే నీళ్ళు, ఎంగిలి నీళ్లు తాగుతున్నాడు. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. మనకు తెలిసి కొంతమంది, తెలియకుండా ఇంకా చాలామంది ఉన్నారు. నెహెమ్యా మీద దాడి చేస్తున్నటువంటి దుర్మార్గులు అన్ని తరాలలోనూ ఉన్నారు. అయితే నెహెమ్యాకు, అతని బృందానికి ఉన్నది ఒకే ఒక్క మార్గం. ఏంటంటే ప్రార్థన చేయాలి. ఇదన్నిటికంటే శక్తివంతమైనటువంటి ఆయుధము ప్రార్థనతోనే మొత్తం అన్ని గెలుచుకొచ్చాడు నెహెమ్యా. దేవుని వాక్యానికి విరోధమైన పని నేను చెయ్యను అనేది నెహెమ్యా తీర్మానం. ప్రాణములు దక్కించుకొనుటకైనను గర్భాలయమును నేను అపవిత్రపరచను. ఆ తీర్మానంలో ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో మోకరిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా మనకు గొప్ప ఆదర్శము, మంచి మాదిరి. మాటిమాటికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఏ పరిస్థితి వచ్చినా ప్రార్థన. ఆఖరికి చూడండి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో. నెహెమ్యా 13వ అధ్యాయం 22వ వచనం, నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం అందుంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము, నన్ను జ్ఞాపకం ఉంచుకొను. దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను రక్షించు. గ్రంథానికి చిట్ట చివరి మాట కూడా అదే, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకో. దేవుని పాదాలు పట్టుకొని జీవించాడు, దేవుని పాదాలు పట్టుకొని సేవ జరిగించాడు. అన్ని అపాయాలు తప్పించుకొని, అన్ని ఆటంకాలు అధిగమించి తన పని పూర్తి చేశాడు నెహెమ్యా. ప్రార్థనలో ఇంత బలమున్నది ప్రియులారా. నా దేవా అని మొరపెట్టడంలో గొప్ప శక్తి ఉంది.
మన విరోధులు చేస్తున్న సకలమైన కుట్రలను మన ప్రార్థన భంగపరుస్తుంది. వారి యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క నేర్పరితనం, వాళ్ళు చేసుకునే నెట్వర్క్ ఉందే, యాంటీ నెహెమయా నెట్వర్క్. నెహెమ్యాని ఎట్లాగే నిరికించాలి, చెడ్డోని చేయాలి, అతన్ని పాడు చేసేయాలి, అతన్ని చంపేసేయాలి, ఈ పని ఆపేసేయాలి అని పూనుకున్న నెట్వర్క్ ఉంది కదా, ఆ నెట్వర్క్ అంతా నాశనం అయిపోవడానికి మన ప్రార్థనలే చాలు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే ఏమో, ప్రార్థనల కొరకైతే మనం ఆ ఆశ పెట్టుకోవచ్చు. చింతకాయలు రాలుతాయని కాదు, మంత్రాలు చింతకాయలు అనేది ప్రాస కోసం అన్నమాట. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని అంటారు చూసారా. నేను నమ్ముతున్నా, మంత్రాలు అనే ప్లేస్లో ప్రార్థనలు అనే పేరు పెట్టుకోండి. ప్రార్థనలకు చింతకాయలు కాదు బాబు, ప్రపంచ సామ్రాజ్యాలే రాలుతాయి, గొప్ప గొప్ప అధికార పదవులే రాలిపోతాయి, వాళ్ళ యొక్క ప్లాన్స్ అన్నీ భగ్నమైపోతాయి. ప్రార్థనలకు ఎర్ర సముద్రాలు చీలిపోతాయి. ప్రార్థనలకు జవాబుగా ఫరో అతని సేనాధిపతులు సర్వసేన మొత్తం ఎలకల్లాగా నీళ్ళల్లో మునిగి చచ్చిపోతారు. ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది. ప్రభునందు ప్రియులారా, వాళ్ళు ఏమైనా చేసుకొని మనకి మాత్రం రెండే విద్యుక్త ధర్మాలు. మనకు రెండే విద్యుక్త ధర్మాలు ఏంటంటే, ప్రాణాపాయం వచ్చినా సరే బైబిల్కు విరోధంగా నేనేమి చెయ్యను అనే తీర్మానం మనందరం కలిగి ఉండాలి. బైబిల్ నిషేధించింది, బైబిల్ వద్దని చెప్పింది, నేను చేయను ప్రాణాపాయం వచ్చినా సరే. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఎన్ని కుట్రలన్నా చేసుకొని నేను దేవుని సన్నిధిలో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను. ఈ రెండు ఉంటే చాలు. ఎవరైతే దేవుని ధర్మశాస్త్రానికి విధేయులై నడుచుకుంటున్నారో, బైబిల్కు లోబడి బ్రతుకుతున్నారో, వాళ్ళ ప్రార్థనలకు జవాబుగా సర్వశక్తి గల దేవుడే దిగొస్తాడు. దేవుడే తన సైన్యాన్ని పంపిస్తాడు. వారి పక్షమున ఉన్న వాళ్ళకంటే మన పక్షమున ఉన్నవాళ్ళు ఎక్కువ మంది అని చెప్పలేదు. ఎలీషా పర్వతము చుట్టూరా అగ్నిగుర్రములు, అగ్నిరథములు, అగ్నిస్వరూపుడైన దేవదూతల సైన్యంతో నిండి ఉండలేదా? మనకు విరోధంగా కూడుకొని కుట్ర చేస్తున్న వాళ్ళు ఒక 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. కానీ యేసయ్య మన కోసం 1,00,000 మంది దేవదూతలను కూడా దింపగలడు. కనుక మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం వాళ్ళ మీద గొడవలకు వెళ్ళలేము, అది మన తప్పు అవుతుంది. దేవుడికి ఇష్టం లేదు, అది వ్యర్థమైన ప్రయాస. మన టైం వేస్ట్ అయిపోతుంది. మన టైం అంతా సువార్త కొరకు ఉపయోగించాలి, దేవుని పాద సన్నిధిలో ప్రార్థించడానికి ఉపయోగించాలి. ఈ గొప్ప తీర్మానంతో వచ్చిన మీకందరికీ ధన్యవాదాలు, అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్. రండి మనం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మరి మనం సాధారణంగా మనకున్న ప్రార్థన విన్నపములు అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ మన మీద జరుగుతున్న కుట్రలన్నిటిని భగ్నము చేయమని దేవుణ్ణి పిలుద్దాం, ఆహ్వానిద్దాం, మొరపెట్టుకుందాం, బతిమాలుకుందాం. నీ దాసునికి విరోధంగా, మా మినిస్ట్రీకి విరోధంగా అధికారుల మధ్యలో ఎన్ని కుట్రలు చేస్తున్నారో వాళ్ళను కాల్చి మసి చేసే, బూడిద చేసే తండ్రి, శత్రువు యొక్క కార్యములన్నీ భస్మం చేసేమని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ముందు నడిచి మార్గాలు సరళం చేయాలని ప్రార్థన చేద్దాం. మన కార్యాలని డిలే చేసేటట్టుగా మంత్రాలు ప్రయోగించారు. రావలసిన డబ్బులు రావలసినయే, కానీ రేపు అని ఆలస్యం చేస్తున్నారు. ఆ డిలేయింగ్ డిమన్ స్పిరిట్స్ని యేసు నామములో బంధించి వేద్దాం ఇవాళ.
ఆలస్యాన్ని కలిగిస్తున్న దుష్టాత్మలను యేసు నామములో బంధించి వేద్దాం. రావలసిన డబ్బులన్నీ న్యాయంగా మనకు లీగల్గా రావాలని ప్రార్థించాలి. భారతదేశ క్రైస్తవ సమాజం అంతటిని మనం ఏకము చేయాలని, అందుకొరకు దేవుడు మన చేతులు బలపరచాలని మనం ప్రార్థించాలి. వ్యతిరేక శక్తులను యేసు నామములో బంధించి పాతాళ లోకానికి విసిరి కొట్టేద్దాం. వాళ్ళు మనుషులు, దుర్మార్గులు, పాపభీతి దైవభీతి లేని వాళ్ళు ఎన్ని పనులేని చేస్తారు. కానీ మనం చేయగలిగే పని ఒకటే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. శత్రువు యొక్క కుతంత్రములు, అగ్నిబాణములు, వాడి ఆయుధాలన్నిటికంటే అనంత కోటి రెట్లు శక్తివంతమైనది, బలమైనది ప్రార్థన అనే ఆయుధం. రండి ప్రియ దేవుని సంఘమా, మనం ప్రార్థనలో మళ్ళీ ఒకసారి మనం ప్రవేశించి మరి మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని కార్య సఫలత కొరకు, అపవాది కార్యాలన్నీ లయమైపోవట కొరకు, దేవుని శక్తిని దేవుడు కుమ్మరించాలని మనం పట్టుదలతో విజ్ఞాపన చేద్దాం. ఇది సర్వశ్రేష్టమైన పని. ఈ అవకాశం వచ్చిన మనం ధన్యులం. రండి ప్రియులారా, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ ద టైమ్, ప్రెషస్ టైమ్, వాల్యుబుల్ టైమ్ ఫర్ us to pray. Let us start praying right now. హల్లెలూయా హల్లెలూయా రీ ఖారాదలా బాల షహూదర బబరియా దల బాల శిఖరం దరబ ఉంధరీ దరబ హుంధరీ దరా ఖరం దర రఖార బరశ్రీ దర బరశ్రీ ఉంద బరద హూధరీ బరశ్చిరా దర బర హుంధరీ ఖరం దర బరశ్రీ. దయచేసి ప్రేరేపించబడ్డవారు హ్యాండ్ రైజ్ చేయండి, ప్రార్థన చేయండి. సమయాన్ని ఊరికనే పోనివ్వద్దు.